ఓం వారాహిదేవే నమః. గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారు 6వ రోజు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారో తెలుసుకుందామండి. ఈరోజు అమ్మవారు మనకు కాళికర్ణి వారాహిదేవిగా దర్శనమిస్తారండి. అమ్మవారి రూపం. ఈరోజు అమ్మవారి దేహం కృష్ణవర్ణం లేదా నలుపు వర్ణంలో ఉంటాయి. అలాగే అమ్మవారి ముఖం పంది ముఖంగా ఉంటుంది. ఎంతో ఉగ్రంగా కనిపిస్తుందండి ఈ రూపం. చేతిలో ఖడ్గం, కపాలపాత్ర, త్రిశూలం వంటి ఆయుధాలు ఉంటాయి అమ్మవారి చేతిలో. ఆమె తేజస్సు వెలుగులతో కాంతివంతంగా ఉంటుంది. అలాగే రక్త పిపాసురాలు అనగా అసురులను సంహరించేందుకు సిద్ధంగా ఉంటుంది. పూజా విధానం తెలుసుకుందామండి. నలుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే శ్రేయస్కరం. అవి మనకి దొరకని వేళల నీలం రంగు పుష్పాలతో కూడా పూజ చేయొచ్చు. వస్త్రధారణ విషయానికి వస్తే కారు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం అనుకూలమండి. అలాగే అమ్మవారికి నైవేద్యం శాకాహార పదార్థాలు, అలాగే పంచామృతం. ఈరోజు మనం జపించాల్సిన మంత్రం చెప్తున్నాను, రాసుకోండి. ఓం క్లీం కాళికర్ణి వారాహే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ప్రత్యేకంగా శత్రుశాంతి, దోష నివారణ, శక్తి సమృద్ధి కోసం ఈరోజు పూజిస్తారండి అమ్మవారిని. ఈరోజు అమ్మవారిని మనం పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలండి. భయాలు తొలగిపోతాయి. అలాగే దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. శక్తి, విజయం లభిస్తాయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.